హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 18th జూన్ ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ చూద్దాం. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరని అడిగారు. వి నారాయణ్. ముందు చైర్మన్ అయితే ఇతనికి ముందైతే ఎస్ సోమనాథన్. ఇస్రో అనేది 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్, కంట్రోల్ ప్లస్ ఎస్ అనేది దేనికి ఉపయోగించబడుతుంది? కంప్యూటర్లో సేవ్కి ఉపయోగించబడుతుంది. కంట్రోల్ ప్లస్ ఎస్ అనేది సేవ్కి ఉపయోగించబడుతుంది. అని ఏదైనా ఫైల్స్ సేవ్ చేయాలన్నా కంట్రోల్ ప్లస్ ఎస్ టైప్ చేస్తే ఫైల్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్, ఆస్కీ ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పశ్చిమ కనుమలు ఏవి అని అడుగుతున్నారు. అక్కడ ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆన్సర్. పశ్చిమ కనుమల్లో ఉన్న వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నవైతే బోర్ఘాట్, తాల్ఘాట్ అండ్ పాల్ఘాట్. బోర్ఘాట్ అనేది ముంబై టు పూణే, తాల్ఘాట్ అనేది ముంబై టు నాసిక్, పాల్ఘాట్ అనేది కొచ్చిన్ టు కోయంబత్తూర్. నెక్స్ట్, మహిళల విభాగంలో పాలి ఉమ్రిగార్ అవార్డు ఎవరికి లభించింది? మహిళల విభాగంలో ఉమెన్స్ క్రికెట్లో స్మృతి మందానికి ఇచ్చారు పాలి ఉమ్రిగార్ అవార్డు. మెన్స్లో అయితే శుభ్మన్ గిల్. నెక్స్ట్, హిమాలయాలు మరియు దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లేటో ఉంది కదా, హిమాలయాలు మరియు దక్కన్ పీఠభూమి మధ్య ఏముంది అనేసి అంటే వింధ్య అండ్ సాత్పుర పర్వత శ్రేణి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చలనం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమిటి? చలనం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమిటంటే m0 L⁻1 t−1. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో అత్యధిక ఎడారి ఉంది అనేసి అంటే రాజస్థాన్లో. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అయితే సహారా ఎడారి, రెండవ అతిపెద్ద ఎడారి అయితే ఆస్ట్రేలియన్ ఎడారి. మన ఇండియాలో అయితే ఏ రాష్ట్రంలో? మన ఇండియాలో రాజస్థాన్లో అత్యధికంగా ఎడారి అనేది ఉంటుంది. భారతదేశంలో తూర్పున ఉన్న చివరి స్థానం ఏమిటి? భారతదేశంలో తూర్పున ఉన్న చివరి స్థానం కిబుతు. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది కిబుతు. నెక్స్ట్, గుప్తుల కాలంలో సంపద సేకరించేవారిని ఏమని పిలిచేవారు? అంటే ధృవాధికారన్. అంటే పన్ను వసూలు చేస్తారు కదా, ట్యాక్స్, వారిని ధృవాధికారన్ అని పిలిచేవారు. నెక్స్ట్, మైత్రి రాజవంశానికి భూమిని దానం చేసిన రాజు ఎవరు? మైత్రి రాజవంశానికి భూమిని దానం చేసిన రాజు శిలాదిత్య రాజు. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ను మైక్రో మైనారిటీగా ఎవరు అభివర్ణించారు? లార్డ్ డఫ్రిన్. మైక్రో మైనారిటీగా ఎవరు అభివర్ణించారంటే లార్డ్ డఫ్రిన్. ఇతను కాంగ్రెస్ ఏర్పడినప్పుడు 1885లో ఇతను వైస్రాయ్గా ఉన్నారు. 1885లో. అంటే అయిపోయింది క్వశ్చన్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.